హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సత్యం, ప్రభావతి, ఇక ప్రభావతి కూతురు ముగ్గురు కూడా ఇక సుశీలమ్మ ఇంటి దగ్గరికి వస్తారు. కొడుకుని చూడగానే సుశీలమ్మ చాలా సంతోషంతో యోగక్షేమాలు అడుగుతుంది. ఇక తర్వాత ప్రభావతిని చూసి బాలు షాక్ అవుతాడు. అదేంటి, మా మమ్మీ ఎప్పుడు కూడా మా నానమ్మని చూడటానికి రాదు. పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అమ్మ ఇక్కడికి వచ్చింది లేదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిందేంటి? వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో తేడా కొడుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక బాలుని చూసి మూతి ముడుచుకుంటుంది ప్రభావతి. అత్తయ్య గారు బాగున్నారా అని సుశీలమ్మని అడగడంతో, ఎందుకు బాగుంటాను, నేనేం బాగోలేను. నా మనవడు నా మనవరాళ్ళు వాళ్ళిద్దరినీ కలిపే వరకు నేనైతే బాగోను. నువ్వు చేయాల్సిన పని నేను చేస్తున్నాను, నువ్వు తీసుకోవాల్సిన బాధ్యత నేను తీసుకున్నాను. అలాంటప్పుడు ఎందుకు బాగుంటాను అని అంటుంది సుశీలమ్మ. ఇక అత్తయ్య గారు, పనికిరాని వాళ్ళ గురించి ఎన్ని చేసినా వృధానే, మీకు చెప్పినా అర్థం కాదు అని అనగానే, అదే మాట నేను మనోజ్ వాడి విషయంలో అంటే నీకెలా ఉంటుంది అని ఇక సుశీలమ్మ అంటుంది. ఇక అంతా అయిపోయాక భోజనాలు అవన్నీ చేసి తీరిగ్గా మాట్లాడుకున్న తర్వాత సత్యం ప్రభావతితో ఇలా అంటాడు. అయినా ఎన్నిసార్లు చెప్పాను బాలు గురించి మా అమ్మ దగ్గర ఇలా మాట్లాడొద్దని. వాడి గురించి మాట్లాడితే అమ్మ ఊరుకోదని నీకు తెలుసు కదా. కన్నది నువ్వైనా అమ్మే వాడిని పెంచింది, పెద్ద చేసింది. వాడంటే అమ్మకి ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. తెలిసి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, అమ్మ బాధపడుతుంది అని అంటే, నిజమేనండి, నేను ఇలా మాట్లాడకూడదు అని అంటుంది. ఇక నేను వచ్చిన పని ఏంటి, ఇక్కడికి డబ్బు కోసం వచ్చాను. అత్తయ్య గారిని ఒప్పించి రోహిణికి నగలు చేయించమని ఆయన్ని అడగడానికని నా గుండె ధైర్యం సరిపోగా అత్తయ్య గారితో అడిగిద్దామని వచ్చాను. కానీ ఆవిడతో గొడవ పడుతున్నానేంటి అనవసరంగా. ఇప్పుడు ఈ గొడవ పట్టడం నాకు ముఖ్యం కాదు, రోహిణికి నగలు చేయించడం ముఖ్యం అని మళ్ళీ ఆలోచించుకొని అత్తయ్య దగ్గరికి వస్తుంది. అత్తయ్య గారు అని అంటుంది. ఏంటి అని అనడంతో, మరేం లేదు అత్తయ్య గారు, మీ అబ్బాయి మొండితనం మీకు తెలియంది కాదు అని అంటే, నా కొడుకు ఏం మొండితనం అని అంటుంది. అంటే అత్తయ్య గారు ఏం లేదు, ఇప్పుడు మనోజ్కి పెళ్లి సంబంధం కుదిరింది. అమ్మాయి చాలా మంచి అమ్మాయి, బాగా చదువుకుంది, పైగా తను వ్యాపారం కూడా చేస్తుంది. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు. అలాంటి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇక మనోజ్ లైఫ్ తిరుగుతుంది కదా. వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు కదా. వాడు ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు, అంత గొప్పింటికి అల్లుడు కాబోతున్నాడు. మరి అంత గొప్పింట్లో ఉన్న అమ్మాయి మన ఇంటి కోడలిగా వచ్చినప్పుడు తనకి కూడా మనం బంగారం పెట్టాలి కదా. కానీ ఈయనేమో నా దగ్గర డబ్బులు లేవు, బంగారం చేయించలేను అని అంటున్నాడు. అమ్మాయికి బంగారం చేయించకపోతే అవమానం కదా, మనకి అవమానం. పైగా అమ్మాయి కూడా బాధపడుతుంది. అంత కోటీశ్వరుల అమ్మాయికి మనం ఏమీ పెట్టకపోతే అది ఎంత చిన్న చూపుగా ఉంటుంది. ఈ విషయం నేను ఆయనకి ఎంత చెప్పినా ఆయన అర్థం చేసుకోవడం లేదు. నా దగ్గర డబ్బులు లేవు, బంగారం చేయించలేను అంటున్నారే తప్ప తర్వాత జరగాల్సినవి, తర్వాత ఎవరు ఏమనుకుంటారో వీటి గురించి అస్సలు ఆయన ఆలోచించడం లేదు. అత్తయ్య గారు, మీరు చెబితే ఆయన వింటారు కాబట్టే రోహిణికి బంగారం చేయించాలని చెప్పి మీరు కూడా ఒక్క మాట ఆయనతో చెప్పండి అత్తయ్య గారు, అప్పుడు ఆయన నా మాట వింటాడు. పెళ్ళికి ఇంకా సమయం చాలా తక్కువగా ఉంది, ప్లీజ్ అత్తయ్య గారు అని అంటే, ప్రభా నువ్వు చెప్పింది బాగానే ఉంది, అమ్మాయికి బంగారం చేయించాలంటున్నావు కదా. మరి ఆల్రెడీ నీ ఇంటికి కోడలిగా వచ్చిన మీనాకి ఏం బంగారం చేయించారు? రోహిణికి బంగారం లేకపోతే అవమానం, నలుగురి దగ్గర తలదించుకోవాల్సి వస్తుంది అంటున్నావు. మరి మీనా విషయంలో తలదించుకోవాల్సిన పరిస్థితి రాలేదా? తనకి ముక్కు పొడకైనా కనీసం పెట్టావా? లేదే. మరి అప్పుడు లేని అవమానం ఇప్పుడెందుకు వస్తుంది నీకు అని అంటే, అత్తయ్య గారు, మీనా ఎక్కడా, రోహిణి ఎక్కడా? రోహిణి గొప్పింటి అమ్మాయి, పెద్ద పెద్ద బంగళాల్లో పుట్టి పెరిగింది. కానీ మీనా అలా కాదు, పూలు అమ్ముకుని వాళ్ళ ఇంట్లో పుట్టింది. తనకి బంగారం పెట్టకపోయినా ఏమీ అనుకోరు. కానీ కోటీశ్వరుల అమ్మాయి కదా, తనకి మనం అచట ముచ్చట చేయకపోతే బాగోదు అని అంటే, ఎవరన్నారా మాట? నీలా ఆలోచించుకునే వాళ్ళు ఇలా అనుకుంటారు.
అసలు నిజానికి మనం బంగారం పెట్టాల్సింది మీనాకే. అమ్మాయి పుట్టింటి వాళ్ళు లేని వాళ్ళు కాబట్టే, మన ఇంటి కోడలుగా వచ్చిన అమ్మాయి మన బిడ్డతో సమానం కాబట్టే తనకి మనం బంగారం పెట్టాలి. డబ్బున్న అమ్మాయికి ఇంకా బంగారాలు ఎందుకు, డబ్బు ఎందుకు? నీ ఆలోచన, నీ మాట నాకు నచ్చలేదు. నువ్వు మాట్లాడే తీరు కూడా నాకు అస్సలు నచ్చలేదు. అందుకే నా కొడుకు కూడా నీ మాట వినుండడు. వెళ్ళిపో ఇక్కడి నుంచి, నాకేం చెప్పొద్దు నువ్వు అని అంటే అత్తయ్య గారు కాళ్ళు పట్టుకుంటుంది. అత్తయ్య గారు మీరే ఇలా అంటే ఇక నేను ఎవరి సాయం అడగగలను? ఎవరు నాకు సాయం చేస్తారు చెప్పండి? ప్లీజ్ అత్తయ్య గారు మీరే నాకు సాయం చేయాలి అని అంటూ ఉండగా ఇంతలోపు బాలు చెల్లెలు వస్తుంది. చూసావా నానమ్మ, ఇక్కడ జరిగే విచిత్రం ఎక్కడా జరగదేమో. ఏ ఇంట్లో అయినా అమ్మకి కూతురంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ అదేంటో మా అమ్మకి విచిత్రంగా అన్నయ్య మనోజ్ అన్నయ్య లైఫ్లోకి వచ్చే అమ్మాయి అన్న నాకంటే బాలు అన్నయ్య కంటే ఎక్కువైపోయారు. కూతురు ఒక మంచి డ్రెస్ అడిగితేనే కొనిపెట్టదు, కానీ కాబోయే కోడలు అడగకపోయినా తనకు అన్నీ ఇస్తుంది. బంగారం కోసం నాన్నగారితో యుద్ధమే చేస్తుంది. ఇది ఎక్కడ విచిత్రమో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని అంటే, అవునే కొంతమంది అలా పుడతారు, దానికి మనం ఏం చేస్తాము? వాళ్ళే ఏదో ఒక రోజు తెలుసుకుంటారు. ఎవరేంటో అని తెలుసుకున్న తర్వాత అప్పుడు అర్థం చేసుకుంటారు. కానీ ఏం చేస్తాం, దురదృష్టవశాత్తు అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది అని అనగానే అత్తయ్య గారు అదంటే చిన్నపిల్ల, తెలుసో తెలియకో మాట్లాడుతుంది. మీరేంటి అలా మాట్లాడుతున్నారు చెప్పండి? నాకేం తెలుస్తుంది, జరగాల్సిన నష్టం నాకేం జరుగుతుంది అని అనగానే చూడు ప్రభావతి, ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. మన అనుకునే వాళ్ళే ఒక్కోసారి నట్టేట్లో ముంచుతారు, బాగా నమ్మించి మోసం చేస్తారు. అలాంటి మోసాలు ఈ రోజుల్లో చాలానే జరుగుతున్నాయి. నువ్వు అమ్మాయిని అంతగా నమ్మటం నాకైతే ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. అసలు తన గురించి నీకేం తెలుసని? నీ ఇంటికి వచ్చిందా? తనతో నువ్వు మాట్లాడావా? ఒక్కరోజైనా తన నడవడిక, తన తీరు నువ్వు చూసావా? ఏం చూసి తన కోసం అంతలా నమ్ముతున్నావు, గుడ్డిగా నమ్ముతున్నావు? కళ్ళెదురుగా ఉన్న నిజాన్ని నమ్మడం మానేసి అబద్ధాన్ని ఎందుకు నమ్ముతున్నావు? అంటే నా ఉద్దేశం, మీనాని నమ్మకుండా రోహిణిని నమ్ముతున్నావేంటి అని అడుగుతుంది. ఇక వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంకో పక్కన బాలు సత్యం ఇద్దరు బయటికి వస్తారు. గుడి దగ్గర నిలబడి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. బాలుతో సత్యం ఇలా అంటాడు, ఎరా బాలు, ఓ మంచి ఉద్దేశంతో నిన్ను మీనాని ఇద్దరిని మా అమ్మ దగ్గరికి పంపించాను. మా అమ్మ దగ్గరికి మీరు వచ్చాక మీలో ఏమైనా మార్పు వచ్చిందరా అని అంటే, ఏ మార్పు నాన్న? మీరు ఏ ఉద్దేశంతోనో నన్ను పంపించారు, కానీ ఏ ఉద్దేశం నాలో అయితే లేవు అని అంటాడు. అంతేలేరా, అంతే, ఏం చేస్తాను అని బాధపడతాడు. సరే నాన్న, మనోజ్ గారి పెళ్ళి దగ్గరకు వచ్చింది కదా, పాపం మీనాకి ఏ బంగారం లేదు, తన దగ్గర ఏమీ చిన్న వస్తువు కూడా లేదు అని అనగానే, అవునరా నిజమే, కానీ ఏం చేస్తాము, డబ్బు కూడా మన దగ్గర లేదు కదా. ఓ పక్కన మీ అమ్మేమో కాబోయే కోడలికి బంగారం అడుగుతుంది అని అంటే, నాన్న ఆ విషయం నాకు చెప్పొద్దు, దాని గురించి నాకు అనవసరం. నేను చెప్పేది నువ్వు విను. నేను నెల కొంచెం ఇన్వెస్ట్ చేశాను బంగారం మీద. ఇప్పుడు బంగారం తీసుకునే టైం వచ్చింది. మీనాకి నెక్లెస్ తీసుకుందు రా నాన్న. ఇప్పటి నుంచో స్కీమ్ కడుతున్నాను, ఇలా ఎప్పుడైనా అవసరం వస్తుందని. మీనాకి పెళ్ళిలో వట్టి మెడత బాగుండదు. అయినా మన ఇంటికి వచ్చిన కాబోయే కోడలికి ఏదైనా బంగారం పెట్టడం ఆనవాయితీ, కానీ మీనాకి ఏమీ పెట్టలేదు. అందుకని తన కోసం నేను స్కీమ్ కట్టాను. పదనాన్న సెలెక్ట్ చేద్దువు కానీ తనకి నెక్లెస్ అని అనగానే ఇక బాలు చేసిన పనికి మురిసిపోతాడు సత్యం. నిజంగా నువ్వు ఎంత మంచివాడివి. భార్య అంటే నీకు ఇష్టమే. ఓ ఆడపిల్ల, తనకి ఆశలుంటాయి, తనకి కోరికలుంటాయి, ఇష్టాలుంటాయి అని తెలుసుకొని నువ్వు ఇలా చేస్తున్నావు. నిజంగానే నువ్వు మంచివాడివి. మీనా అంటే నీకు ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ నువ్వు బయట పెట్టడం లేదు. తనంటే ఇష్టం ఉంది కాబట్టే ఈరోజు తన కోసం ఓ నెక్లెస్ని నువ్వు కొనిస్తున్నావు. నీ భార్య నలుగురిలో చులకన అవ్వకూడదని, తను గౌరవంగా గొప్పగా ఉండాలని ఆలోచిస్తున్నావు చూడు, ఇదేరా ప్రేమంటే అని అంటాడు. అదేం లేదులే నాన్న, రాను ముందు
అని చెప్పి ఇక గోల్డ్ షాపుకు తీసుకువెళ్ళి స్కీమ్ అయిపోయింది కదా, మేము ఐటెం తీసుకోవడానికి వచ్చాం అని అనడంతో తీసుకోండి సార్, ఏం కావాలి అని అనడంతో ఇక మీనాకి ఓ మంచి నెక్లెస్ సెలెక్ట్ చేస్తాడు సత్యం. ఇక నాన్న నాకు కొంచెం ఫ్రెండ్స్తో పనుంది, నువ్వు ఈ నెక్లెస్ తీసుకువెళ్ళి మీనాకి ఇచ్చేసే అని అంటాడు. సరేరా అని చెప్పి ఇక బయలుదేరతాడు. అప్పటికే సుశీలమ్మ ఇంకా ప్రభావతి అందరూ మాట్లాడుకున్న సమయంలో సత్యం మీనా, అమ్మ మీనా అంటూ వస్తాడు. ఏంటి మామయ్య గారు, కాఫీ ఏమైనా ఇవ్వాలా అని అంటుంది. అక్కర్లేదమ్మా, ఇప్పుడే నేను బయట తాగొచ్చాను, నువ్వు ఇలా కూర్చో, ఇదిగో ఈ నెక్లెస్ తీసుకో అని అంటాడు. మీనాకి నెక్లెస్ ఇవ్వడంతో ప్రభావతి షాక్ అవుతుంది. ఏంటి, కాబోయే కోడలికి నేను బంగారం కొనమంటే మీనాకి కొన్నాడేంటి, డబ్బులు లేవని చెప్పి మీనాకి బంగారం కొనటానికి మాత్రం డబ్బులు ఎలా వచ్చాయి అని చెప్పి కోపంతో ఇక మీనా దగ్గరికి వచ్చి, ఏంటండి ఎలా కనిపిస్తున్నాను, ఆటలాటలుగా ఉన్నాయా, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు మీరు, కాబోయే కోడలికి బంగారం కావాలని నేను అడిగితే మీనాకి బంగారం కొనిచ్చారేంటి, అసలు ఏమనుకుంటున్నారు మీరు అని మీనా చేతిలో ఉన్న నెక్లెస్ బాక్స్ని లాగేసుకుంటుంది. అలా లాగేసుకోగానే వెంటనే సత్యం ఆ బాక్సుని లాక్కోవాలని చూసినా ఇక ప్రభావతి ఇవ్వకుండా అలాగే పెట్టేసి ఇలా అంటూ ఉంటుంది, నా మాట మీకు లెక్కలేదు, ఏం చేసినా చెల్లుతుందని మీ ఇష్టారాజ్యం చేస్తున్నారు, అయినా నేను అడిగానని చెప్పే కదా పంతంతో మీనాకి నెక్లెస్ కొన్నారు, తనకి కొనటానికి మీకు డబ్బులు కట్టలు కట్టలుగా వస్తాయి, మీనా పుట్టింటికి దోచిపెట్టడానికి మీకు డబ్బులు అప్పటికప్పుడు పుట్టుకొస్తాయి, కానీ నేను అడిగితే చిన్న చిన్నవి కూడా మీరు చేయరు, కాదంటారు, అయినా ఈ నెక్లెస్ మీనాకేంటి, నాకు కాబోయే కోడలికి ఇస్తాను అని అనగానే ఎంతలోపు బాలు వస్తాడు. వచ్చి మమ్మీ ఆ నెక్లెస్ నాది అని చెప్పి చేతిలోది లాక్కుంటాడు. లాక్కొని మీనా అలా బొమ్మలా చూస్తావేంటి, అలా లాగేసుకుంటే ఇచ్చేస్తావా, ఇది ఈ బాలుగడు కష్టార్జితంతో కొన్నది, నీ కోసం, నీ మెడలో బోసిగా ఉంది, నేను వీళ్ళ కోసం ఎన్నో చేశాను, పెళ్ళైన దగ్గర నుంచి నీ కోసం నేను ఏది చేయలేదు, అందుకనే నేను ఈ నెక్లెస్ నీ కోసమనే కొన్నాను, ఎవరి కోసమో నువ్వు దీన్ని త్యాగం చేయొద్దు, ఇలా ఇవ్వు అని అనగానే ఏంటి నువ్వు కొన్నావా అని ప్రభావతి అంటుంది. అవును నేనే కొన్నాను, నేను డబ్బులు కొంచెం కొంచెం దాచిపెట్టి మీనా కోసం కొన్నాను, నా భార్య మీనాకి కొన్నాను, ఈ నెక్లెస్ ఇచ్చేయమని నాన్న చేతికి నేనే ఇచ్చాను, అమ్మ మౌనిక నీకోసం ఈ పట్టీలు కొన్నాను, ఈసారి ఇలా స్కీమ్ కట్టి నీకు కొంటానమ్మా, ఏమి అనుకోకురా అని చెల్లిని అనడంతో అన్నయ్య నాకెందుకు నువ్వు క్షమాపణ చెప్తున్నావు, నువ్వు నాకేం తక్కువ చేశావు, ఏది నువ్వు నాకు తక్కువ చేయలేదు, అయినా నువ్వు వదినకి కొనివ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది, పాపం వదిన మా అందరికీ ఏం కావాలంటే అవన్నీ కష్టపడి, తనకి ఒంట్లో బాగపోయినా కష్టపడి మనకి అన్నీ చేసి పెడుతుంది, తనని ఇంట్లో ఎవ్వరు గుర్తించడం లేదు, ఎవరు గుర్తించకపోయినా నువ్వు గుర్తిస్తావని తను ఎదురు చూస్తుంది, ఈరోజు తను ఎదురు చూసిన ఎదురుచూపు మంచి ఫలితం ఇచ్చింది అన్నయ్య అని అంటుంది. నీ మొహం ఏం కాదు అని ప్రభావతి అంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని మీనా అనడంతో ఎప్పుడు ఏం కొనాలో నాకు బాగా తెలుసు పూలగంప, నువ్వు ముందు నోరు మూసుకొని లోపలికి వెళ్ళి అది ఎలా ఉందో మెడలో వేసుకొని చూడు, అర్థమైందా అని అనడంతో ఇక సుశీలమ్మ కూడా నా బంగారు తండ్రి, నీ మీద ఎవరి దిష్టు తగలకూడదు, నీలో ఈ మార్పు కోసమే నేను ఎదురు చూస్తున్నాను, నేను పెంచిన ఈ పెంపకం ఎప్పటికీ తప్పు చేయదు, నేను పెంచాను, నువ్వు ఇలాగే ఉంటావని నేను ఎప్పుడో అనుకున్నాను అని అంటుంది. ఇక తర్వాత సుశీలమ్మ ఇలా అంటుంది, చూడు ప్రభా, నీ కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, అలాగే నీ కొడుకుకి ఏమీ లేదని తెలిసే అమ్మాయి ప్రేమించింది కదా, ఇప్పుడు నువ్వు నగలు పెట్టలేదని పెళ్ళిని ఆపేస్తుందా ఏంటి, అమ్మాయి ఆపదు కదా, పెళ్ళయ్యాక నీ కొడుకునే అమ్మాయికి నగలు కొని పెట్టమని చెప్పు, ఇప్పుడు బాలు మీనాకి ఎలా కొన్నాడో అలాగే నీ కొడుకు కూడా చెప్పు, అది మానేసి ఇలా నువ్వు అడగడం ఏమాత్రం బాలేదు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది, రోహిణికి పెళ్ళయి పిల్లాడు ఉన్నాడు అన్న విషయం మీనా తెలుస్తుందా, అలాగే బాలుకి తెలుస్తుందా, ఎవరికి తెలిసినా మరి వాళ్ళు ఏం చేస్తారు,
ఈ పెళ్ళిని ఆపుతారా, లేదంటే పెళ్ళి జరిగిపోతుందా, ఏం జరగబోతుంది, ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్